అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. తెలంగాణ మంత్రుల మధ్య విభేదాలు రొటీన్ గా మారిపోయాయి. మొన్నటి వరకు మంత్రులు పొన్న ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ మధ్య వ్యాఖ్యల ఎపిసోడ్ సద్దుమణగగా ఇప్పుడు మంత్రి వివేక్ వర్సెస్ అడ్లూరిగా మారింది. మరోవైపు మంత్రులు కొండా సురేఖ వర్సెస్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి మధ్య పంచాయతీ నెలకొంది. పార్టీకి ఇప్పటికే ఎన్నో తలనొప్పులు తెచ్చిన మంత్రి కొండా సురేఖ తాజాగా పొంగులేటిపై ఆరోపణలు చేయడం సంచలనం సృష్టిస్తుంది. మేడారం టెండర్ల విషయంలో ఏర్పడ్డ విభేదాలు సీఎం వద్ద ఫిర్యాదు వరకు వెళ్లాయి. నేడు మేడారంలో మంత్రులు పొంగులేటి, సీతక్క పర్యటిస్తున్నారు. జిల్లా మంత్రులుగా ఉన్న కొండా సురేఖ ఈ పర్యటనకు దూరంగా ఉన్నట్టు తెలుస్తుంది. దాంతో దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ లేకుండానే ఇన్ఛార్జ్ మంత్రి పొంగులేటి సమీక్ష నిర్వహిస్తున్నట్లు సమాచారం. తెలంగాణ మంత్రుల మధ్య విభేదాలు రొటీన్ గా మారిపోయాయి. మొన్నటి వరకు మంత్రుల పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ మధ్య వ్యాఖ్యల ఎపిసోడ్ సద్దుమణగగా ఇప్పుడు మంత్రి వివేక్ వర్సెస్ అడ్లూరిగా మారింది. మరోవైపు మంత్రులు కొండా సురేఖ వర్సెస్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి మధ్య పంచాయతీ నెలకొంది. పార్టీకి ఇప్పటికే ఎన్నో తలనొప్పులు తెచ్చిన మంత్రి కొండా సురేఖ తాజాగా పొంగులేటిపై ఆరోపణలు చేయడం సంచలనం సృష్టిస్తుంది. మేడారం టెండర్ల విషయంలో ఏర్పడ్డ విభేదాలు సీఎం వద్ద ఫిర్యాదు వరకు వెళ్లాయి. నేడు మేడారంలో మంత్రులు పొంగులేటి, సీతక్క పర్యటిస్తున్నారు. జిల్లా మంత్రిగా ఉన్న కొండా సురేఖ ఈ పర్యటనకు దూరంగా ఉన్నట్లు తెలుస్తుంది. దాంతో దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ లేకుండానే ఇన్ఛార్జ్ మంత్రి పొంగులేటి సమీక్ష నిర్వహిస్తున్నట్లు సమాచారం. కానీ మీరందరూ చూస్తున్నారు, మొన్న లక్ష్మణ్ కుమార్ గారు వారు ఎవరో వారికి బతుకాయించి వారికి ఏదో విషయం నింపి కావాలని నా మీద విమర్శలు చేస్తారు. అది కూడా మాలా జాతికి చెందినవని చెప్పి విమర్శలు చేయడం వస్తున్నారు. నేను నా ఫోన్ చూసుకుంటున్నాను. నేను ఎక్కడ కూడా ఎవరు ఏం చెప్పినా నేను వినలేదు. కానీ కావాలని నేను దళితుడున్నాడు, నా వారి పైన విమర్శలు చేసినప్పుడు ఎందుకు నువ్వు మాట్లాడలేదని చెప్పి పబ్లిక్ లో, ప్రెస్ లో ఇవ్వడము ఎందుకంటే జూబ్లీ హిల్స్ గెలిచే పరిస్థితిలో వచ్చింది. అందరు కూడా అనుకున్నారు కాంగ్రెస్ పార్టీ అక్కడ 12% నెగటివ్ ఉండే, ఇప్పుడు 5 నేను అక్కడ ఇన్ఛార్జ్ మినిస్టర్గా అయిన తర్వాత అది 5% పాజిటివ్ తీసుకొచ్చినాను. అయితే కొన్ని ఉంటాయి, జెలసీస్ ఉంటాయి, కానీ వీరికి మంచి పేరు వస్తుందని చెప్పి కావాలని అర్థం లేని విమర్శలు చేయడం జరిగింది. నేను అసలు ఆ మీటింగ్ లో ఉన్నాను, నాకు ఓర్చుకోలేక వెళ్ళిపోతున్నానని లక్ష్మణ్ కుమార్ గారు చెప్పారు. నేను ఆ మీటింగ్ అటెండ్ చేస్తాను. ఆ మీటింగ్ తర్వాత ఇంకొక మీటింగ్ పోయినాం ఇద్దరం, టిమ్రీస్ మీటింగ్. దాంట్లో ఇద్దరం పక్కనే కూర్చున్నాం. కూర్చొని నేను కూడా చెప్పినాను, మంత్రి గారు చాలా మంచిగా పనిచేస్తున్నారని చెప్పి ఆ మీటింగ్ లో చెప్పినాను. కానీ నా మీద ఎందుకు విమర్శలు చేసినాడో నాకు అర్థం కాలేదు. ఆయన అది కూడా చెప్తున్నాడు, అరే నేను మాదిగా కులం అని చెప్పి వెళ్ళిపోతున్నాడని. అంటే ఈ తప్పుడు ప్రచారం ఎందుకు చేయాలి? నేను ఉన్నాను అక్కడ, అందరు చూస్తున్నారు, టీవీలలో చూస్తున్నారు, అన్ని మీటింగ్లలో నేను కలిసి పనిచేస్తాను. అసలు వారు రాజకీయాలలో వచ్చినప్పుడు కాకా వెంకటస్వామి గారే వారిని ప్రోత్సహించి ఒక సింగరేణి కార్మికుని కొడుకు యూత్ కాంగ్రెస్ లో ఉన్నాడు. తెలంగాణ మంత్రుల మధ్య విభేదాలు రొటీన్ గా మారిపోయాయి. మొన్నటి వరకు మంత్రులు పొన్న ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ మధ్య వ్యాఖ్యల ఎపిసోడ్ సద్దుమణగగా ఇప్పుడు మంత్రి వివేక్ వర్సెస్ అడ్లూరిగా మారింది. మరోవైపు మంత్రులు కొండా సురేఖ వర్సెస్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి మధ్య పంచాయతీ నెలకొంది. ఇదే అంశం సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. ఎస్ నరేందర్,
రైట్, మనం చూస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు 22 నెలలు అవుతుంది. 22 నెలల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాధ్యతల తర్వాత నుంచి ఒక్కొక్కటిగా మంత్రుల మధ్య ఉన్నటువంటి విభేదాలు బయటకు వచ్చినటువంటి పరిస్థితి మనం చూసాం. మంత్రుల కంటే ముందు కోమటిరెడ్డి, రాజగోపాల్ రెడ్డి లాంటి వ్యక్తులు కానీ, అదేవిధంగా మహబూబ్ నగర్ సంబంధించినటువంటి పలువురు ఎమ్మెల్యేల సమావేశం తర్వాత జరిగినటువంటి ఇష్యూస్ కావచ్చు, ఇవన్నీ కూడా రేవంత్ రెడ్డికి తలనొప్పిగా మారినటువంటి పరిస్థితి ఉంది. మంత్రివర్గ విస్తరణ కంటే ముందు కొన్ని సమస్యలు వస్తాయి, మంత్రివర్గ విస్తరణ తర్వాత కూడా వివిధ రకాల ఇష్యూస్ బయటకు వచ్చాయి. ఇందులో మనం కొన్ని విషయాలు మనం ఉదాహరణగా చెప్పొచ్చు. రీసెంట్ గా జరిగినటువంటి పరిణామాలను మనం చూస్తే పొన్నం ప్రభాకర్, అడ్డూరు లక్ష్మణ్, ఇది కొంచెం చినికి గానివాగమై అది బీసీలు అదేవిధంగా ఎస్సీల మధ్య పంచాయతీ లాగా వెళ్లిపోయినటువంటి పరిస్థితి. దీంట్లో ఓచుకుపల్లి నరసింహులు కానీ, మందకృష్ణ మాదిగ ఇట్లాంటి అందరూ కూడా యాడ్ అయిపోయి ఒకవైపు టర్న్ తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అది చివరికి ప్రభుత్వం మీద ఎఫెక్ట్ చూపించే వరకు వెళ్ళినటువంటి పరిస్థితి మనం చూసాం. అంటే అడ్డూరు లక్ష్మణ్ మీద పొన్నం ప్రభాకర్ చేసినటువంటి వ్యాఖ్యలు ఏదైతున్నాయో అవి మనసులో వచ్చుకోవడం, దాని తర్వాత ఆయన సారీ చెప్పడం, ఇది ఒక 3-4 రోజుల దాకా ఎపిసోడ్ నడిచినటువంటి పరిస్థితి మనం చూసాం. ఇప్పుడు దాని తర్వాత అడ్డూరు లక్ష్మణ్, వివేక్ వెంకటస్వామి ఇద్దరు కూడా క్యాబినెట్ మంత్రులే. కాకపోతే ఈయన దళిత సామాజిక వర్గానికి సంబంధించినటువంటి మాదిగ సామాజిక వర్గం అయితే, వివేక్ వెంకటస్వామి మాల సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి. ఇద్దరు కూడా ఇక్కడ మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచినటువంటి వారే. అదే వివేక్ వెంకటస్వామి ఎంపీగా గతంలో చేశారు. బట్ అయితే ఇద్దరు కూడా క్యాబినెట్ లో మంత్రులుగా వచ్చినటువంటి నేపథ్యంలో ఇద్దరి మధ్యలో కూడా కొంత గ్యాప్ అయితే ఉంది. వివిధ కారణాలు ఉన్నాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించినటువంటి ఇష్యూస్ కొన్ని ఉన్నాయి. అదే సమయంలో మీ నాన్నను మా నాన్న వల్ల నీకు ఎమ్మెల్యేగా ఆనాడు టికెట్ ఇవ్వడం జరిగిందని ఆయన మాట్లాడుతుంటే, ఇప్పుడు అడ్డూరు లక్ష్మణ్ ఏమంటున్నారంటే వివేక్ వెంకటస్వామి కొడుకు మొన్న ఎంపీ గెలవడానికి నాలాంటి వాళ్ళందరూ కృషి చేయడం వల్లే గెలిచాడని కూడా అడ్డూరు లక్ష్మణ్ చెప్తున్నారు. ఇద్దరి మధ్యలో కూడా కొన్ని రకాలైనటువంటి సమస్యలు ఉన్నాయి. దీనివల్ల అది పెరిగి పెద్దదై ఇప్పుడు ఇద్దరు కూడా మాట్లాడుకోలేని పరిస్థితి దాకా వెళ్ళినటువంటి పరిస్థితి చూసాం. ఇక కొండా సురేఖ గురించి మనం ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆమె ఎప్పుడు కూడా కొద్ది కాంట్రవర్సీగా మారుతున్నటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. గతంలో సమంత ఇష్యూలో కొంచెం నోరు జారింది, దాని తర్వాత సారీ వరకు వెళ్ళింది, దాని తర్వాత వివిధ రకాల కారణాలతో రేవంత్ రెడ్డికి తలనొప్పిగా మారినటువంటి పరిస్థితి ఉంది. అయితే కొండా సురేఖ ఎప్పుడు ముక్కుసూటిగా మాట్లాడేటువంటి స్వభావం అదే ఖచ్చితంగా ఉంటుంది. తనకు అన్యాయం జరిగినా లేదంటే ఏదో ఇష్యూస్ లో ఆమె గొంతున్నటువంటి పరిస్థితి మనం చూసాం. ఇందులో భాగంగానే పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇష్యూ ఇక్కడ కొత్తగా యాడ్ అయింది. పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇక్కడ ప్రధాన ఇష్యూ ఏంటంటే మేడారం టెండర్ల విషయంలో ఏర్పడ్డ విభేదాలే దీనికి ప్రధానమైనటువంటి కారణం అని కూడా తెలుస్తోంది. ఇదంతా కూడా సీఎం వద్దకు ఫిర్యాదు దాకా వెళ్ళింది. అధిష్టానం దాకా నేను ఫిర్యాదు చేస్తానని కొండా మురళి, సురేఖ ఇద్దరు కూడా అధిష్టానం కూడా ఫిర్యాదు చేస్తాం, పొంగులేటి కనుక ఇట్లాంటి కార్యక్రమాలకు దూరంగా ఉండకపోతే అనేటువంటి దాకా వెళ్ళినటువంటి పరిస్థితి. అంటే దేవాదాయ శాఖ మంత్రి, దేవాదాయ శాఖలో ఇలాంటి ఇష్యూస్ ఉన్నా కూడా పక్క మంత్రులు వచ్చి జోక్యం చేసుకోవాల్సిన పరిస్థితి సరైనది కాదు అని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. అంతేకాదు కొండా సురేఖ అదేవిధంగా సీతక్క మధ్యలో కూడా కొంత పొరపక్షాలు వచ్చినటువంటి పరిస్థితి కూడా ఉంది. అయితే బయటికి మాత్రం ఎక్కడ కూడా మేము గొడవ పడలేదు, మేమంతా సఖ్యతగా ఉన్నాం, మా ఆడల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తున్నారని కూడా సీతక్క చాలా సార్లు చెప్పింది. కానీ కొండా సురేఖ, సీతక్క మధ్యలో కూడా కొన్ని విభేదాలు ఉన్నాయనేటువంటి విషయం బహిరంగ రహస్యంగా చూస్తారు. ఎందుకంటే ఆమె ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించిన ఇద్దరు కూడా మంత్రులుగా ఉన్నారు. కాకపోతే కొండా సురేఖ గతంలో మంత్రిగా పనిచేశారు, సీతక్క మొదటిసారి మంత్రిగా పనిచేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇద్దరు కూడా ఇక్కడ రేవంత్ రెడ్డికి చాలా దగ్గరగా సీతక్క ఉంటుంది. కొండా సురేఖ కూడా బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి. అయితే కొన్ని రకాల సమస్యల కారణంగా ఇద్దరికి విభేదాలు ఉన్నాయని అక్కడ జిల్లా నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి. అంటే పై చేయి సాధించేందుకు ఇద్దరు కూడా ఉన్నారన్నటువంటి విషయంలో. అయితే మొత్తానికైతే పొంగులేటి విషయంలో కూడా మనం కొన్ని విషయాలు ఉదాహరణగా చెప్పుకోవాలి. పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీద కూడా గతంలో పలువురు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు అనురుద్ రెడ్డి లాంటి వాళ్ళు కావచ్చు కొంతమంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఈయన మీద రెవెన్యూ శాఖకు సంబంధించిన విషయంలో కొన్ని రకాల సమస్యలు ఉన్నాయి, తలదూచకపోతే మాత్రం బాగుంటుంది అన్నటువంటి విషయం కూడా రేవంత్ రెడ్డి దాకా కూడా ఫిర్యాదు చేసేదాకా వెళ్ళినటువంటి పరిస్థితి. ఇట్లా ఓవరాల్ గా కొంతమంది రాజగోపాల్ రెడ్డి నుంచి కూడా చెప్పుకోవాలి. రాజగోపాల్ రెడ్డి ప్రధానంగా మంత్రి పదవికి సంబంధించిన రేవంత్ రెడ్డి టార్గెట్ చేసేదాకా వెళ్ళారు. ఇద్దరు మా ఇంట్లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి
మంత్రి అయినంత మాత్రం నాకు మంత్రి పదవి ఇవ్వరా అని కూడా రాజగోపాల్ రెడ్డి ఏకంగా పార్టీ మారేంత దాకా ఆయన వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. అంటే ఏదైనప్పుడు కూడా ఇప్పుడు మంత్రులు చాలా మంది కూడా ఒక దశలో జూపల్లి కృష్ణారావు రేవంత్ రెడ్డి పదవి ఒక గ్యాప్ ఉందని కూడా చెప్తుంటారు మంత్రిగా కాకముందు. ఇక కోమటిరెడ్డి వెంకటరెడ్డి గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి రేవంత్ రెడ్డి మధ్యలో నిప్పు ఉప్పులాగా ఉన్నటువంటి పరిస్థితి ఎలక్షన్ ముందు, మంత్రి పదవి రాకముందు దాకా కూడా. కానీ మంత్రి పదవి ఒక్కసారి వచ్చిన తర్వాత ఇప్పుడు ఆకాశానికి ఎత్తుతున్నటువంటి నేపథ్యం కూడా ఉంది రేవంత్ రెడ్డిని. మరోసారి కూడా సీఎం నువ్వే అవుతావు అని కూడా సీఎం రేవంత్ రెడ్డి ఉద్దేశించి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్తున్నటువంటి వైరం కూడా మనం చూస్తున్నాం. ఇట్లా చాలా మంది మంత్రులు క్యాబినెట్ లో ఒకరంటే ఒకరు పడని పరిస్థితుంది, కడుపులో కత్తులు పెట్టుకొని తిరుగుతున్నారు అనేటువంటి సామెత ఉంటుందిగా. ఇట్లా ఈ రకంగా మంత్రులు చాలా మంది కూడా ఇలాంటి పరిస్థితిలో ఉన్నారు. కనుక ఇది చినికి గాలివారమై ఇది కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఎఫెక్ట్ పడే పరిస్థితి ఉంటుందని కూడా ఇప్పుడు ప్రధానమైనటువంటి చర్చ. నరేందర్, అయితే ఇటు స్థానిక సంస్థల ఎన్నికలు అలాగే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఆ నేపథ్యంలో ఈ మంత్రుల మధ్య మీరు చెప్తున్నట్టు ఇలాంటి ఇష్యూస్ ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది. మరి ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్టానం వీరిపై ఏదైనా చర్యలు తీసుకునే అవకాశం ఉందా? అధిష్టానం చాలా సున్నితంగా నిశ్చితంగా పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే మల్లికార్జున ఖర్గే అధ్యక్షుడిగా ఉన్నారు, రాహుల్ గాంధీ అందరు కూడా దాదాపు మంత్రుల్లో ఉన్నటువంటి అందరికి కూడా యాక్సెస్ ఉన్నది. నేరుగా రేవంత్ రెడ్డిని కాదని కూడా వీళ్ళు ఫోన్ లో మాట్లాడేంత చనువున్నటువంటి మంత్రులు దాదాపు 60 మంది దాకా ఉన్నారు. ఇట్లాంటి పరిస్థితుల్లో వీళ్ళ వ్యవహారం కావచ్చు, ఇద్దరు మంత్రుల మధ్య జరుగుతున్నటువంటి వ్యవహారం కానీ ఇది చినికి గాలివారంగా మారినటువంటి పరిస్థితి అయితే నెలకొంది. ఇది అధిష్టానం రేపు పొద్దున కనుక సెట్ అవుట్ చేసుకోకపోతే భవిష్యత్తులో ఇప్పుడు జూబ్లీహిల్స్ ఎన్నికలు ఇప్పుడు ఇమీడియట్లీ స్టార్ట్ కాబోతున్నాయి. మరొక 10-15 రోజుల్లో ఎలక్షన్స్ ఉన్నాయి. దీని ప్రభావం ఖచ్చితంగా లీడర్ల సఖ్యత కనుక సరిగా లేకపోతే దాని మీద ఇంపాక్ట్ చూపిస్తుంది, గెలిపోటముల మీద ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది. ఇది చాలా ప్రెస్టీజియస్ ఇష్యూ. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కనుక గెలవలేకపోతే దాని ఇంపాక్ట్ తీవ్రంగా ఉంటుంది అనేది కూడా ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఇక స్థానిక సంస్థల ఎన్నికలైతే ప్రజెంట్ తాత్కాలికంగా వాయిదా పడినా భవిష్యత్తులో జరుగుతాయి కాబట్టి ఇది మరింత ప్రభావం చూపే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే వారి నియోజకవర్గాల్లో సరైనటువంటి ప్రాతినిధ్యం వహించకపోయినా లేదంటే కొన్ని ఇప్పుడు ఇక్కడ ఇన్ఛార్జి కూడా ఉన్నారు, కేవలం వాళ్ళ మంత్రులుగా వాళ్ళ జిల్లాలకు సంబంధించిన ఇప్పుడు వాళ్ళు వేరే జిల్లాలకు ఇన్ఛార్జీలుగా ఉన్నటువంటి పరిస్థితి ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆ జిల్లాలో కనుక సరిగ్గా ఆ మంత్రికి దృష్టి పెట్టకపోతే ఆ జిల్లాలో మొత్తం కూడా ఓట్లను కోల్పోయే పరిస్థితి ఉంటుంది. ఇది అంతిమంగా కాంగ్రెస్ పార్టీకి నష్టం జరిగే అవకాశం ఉంటుంది. కనుక ఏదైనప్పటికీ కూడా ఖచ్చితంగా ఇది ఇప్పటికే సెటిలైట్ చేసుకోవాల్సిన అవసరం. ఇప్పటికే 20-22 నెలలు అవుతుంది. మరొక 3 సంవత్సరాల్లో కనుక ఇలాంటి సమస్య లేకపోతే మాత్రం మళ్ళొచ్చే ప్రభుత్వం వరకు కూడా ఇష్యూస్ ఏమి ఉండవు. ఒకవేళ ఈ సెటిలైట్ ఇట్లనే కనుక ఉంటే మాత్రం తీవ్ర పరిణామాలు ఉంటాయని ఇప్పుడు ప్రధానంగా ప్రతిపక్షానికి అస్త్రంగా మారే అవకాశం అయితే ఉంటుంది. బీఆర్ఎస్ కూడా ఇలాంటి అవకాశాల కోసం ఎదురు చూస్తుంది. ఇట్లా కనుక గ్యాప్ ఉంటే ఖచ్చితంగా మంత్రుల మధ్య ఉన్నటువంటి ఇష్యూని జనాల్లోకి తీసుకెళ్తారు. ఇట్లా ఉంటే ప్రభుత్వం ఎట్లా నడుస్తుంది అనేటువంటి విషయం కూడా చేసే అవకాశం ఉంది. అంటే జాతీయ పార్టీలో కామన్ గా ఇలాంటి ఇష్యూస్ ఉంటాయి, కానీ జాతీయ పార్టీలో ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో ఎక్కువ స్వేచ్ఛ ఎక్కువ ఉంటుంది. అధిష్టానానికి ఫిర్యాదు చేయడం అంటే అది కొంత కత్తి మీద సామే. ఇక్కడ నుంచి ముఖ్యమంత్రి స్థాయిలోనే వెళ్తుంది. ఎందుకంటే రాజశేఖర రెడ్డి టైంలో కానీ ఇలాంటిది ఆయనే దగ్గరుండి కనుసన్నల్లోనే మంత్రులందరూ కూడా ఎమిడేటువంటి పరిస్థితి. అయితే ఇంకా రేవంత్ రెడ్డికి పూర్తి స్థాయిలో గ్రిప్ ఉన్నటువంటి పరిస్థితి లేదు. వాస్తవానికి ఇప్పటికే కమాండింగ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు కొంతమంది సీనియర్లుగా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు, ఇట్లాంటి వాళ్ళు ఈ రేవంత్ రెడ్డి కంటే కూడా సీనియర్ గా ఉన్నారు పొలిటీషియన్. అలాంటప్పుడు కొంత ఇబ్బంది వాతావరణం అయితే నెలకొంది. బట్ ఏదైనా కూడా ఇప్పుడు జరుగుతున్నటువంటి పలువురు మంత్రుల మధ్య జరుగుతున్నటువంటి కొట్లాట ఏదైతే అది పార్టీకి నష్టం జరగకుండా చూసుకోవాల్సిన అవసరం ఉందని ఇప్పటికే చాలా మంది రేవంత్ రెడ్డి దృష్టి తీసుకొస్తున్నారు. బట్ భవిష్యత్తులో ఇలాంటి సమస్యలు రాకుండా చూసుకోవాలని కూడా ఆయన చాలా సీరియస్ గానే దృష్టి పెడుతున్నట్టుగా తెలుస్తోంది. రైట్ నరేందర్, థ్యాంక్ యూ. తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.